ఆదిశంకరులు మత ప్రవక్త కాదు, తత్వ ప్రతిపాదన చేసిన మహానుభావుడు. ఎందుకంటే మతంలో రెండు పార్ట్స్ ఉంటాయండి, ఆచారం, తత్వం. ఆచారం అంటే రిచువల్స్, తత్వం అంటే ఫిలాసఫీ. ఫిలాసఫీ అండ్ రిచువల్స్. రిచువల్స్ వచ్చేటప్పటికి అనేక రకాలు ఉంటాయి. అసలు తత్వం వేదాంతం తీసుకొచ్చి అందులో వివిధ భూమికల్ని చక్కగా ఆవిష్కరించి ఆ మహానుభావుడు భగవంతునికి దివ్యమైన రూపముంది, దివ్యమైన నామములున్నాయి అని చెప్తూనే నామరూపరహిత తత్వం కూడా ఆయన అని చెప్పారు. సగుణ నిర్గుణములు రెండూ బోధించాడండి. ఈ బోధించడమే కాకుండా ఆనాటి పండితులకు చక్కగా అర్థమయ్యేటట్టు, ఎందుకంటే పండితులు అంటే గొప్ప ప్రజ్ఞ కలవారు, గాఢమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోగలిగిన పటిమ కలవారు అని అర్థం. అలాంటి వారిని ముందు మార్చాలి. అందుకే తాను వారికి సుబోధకంగా ఉండేటట్లుగా తత్వ ప్రతిపాదన చేస్తూ అద్భుత గ్రంథాలు రచించారు. కానీ తరించవలసింది పండితులే కారుగా అందరూ తరించాలి. కానీ అందరూ తరించాలి, భారతదేశంలో ఉన్న అందరూ తరించాలి అని